వీడియో మీరు చూసే ఉంటారు. యూపీలోని సీతాపూర్లో నడ్వా ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు బృజేంద్ర వర్మ తన పై అధికారి అయిన అఖిలేష్ సింగ్ని బెల్టుతో కొట్టే సీన్. నీతి నిజాయితీ గల ఆ ప్రధానోపాధ్యాయుణ్ణి సస్పెండ్ చేయడంతో అతని భార్య, ఆ స్కూలు పిల్లలు, గ్రామస్తులు ధర్నా చేశారు. అప్పుడే అసలు విషయం బయటపడింది. అయితే జరిగినదేంటంటే, అదే స్కూల్లో అవంతికా గుప్తా అనే మహిళా ఉపాధ్యాయురాలు పనిచేస్తున్నారు. ఆమె విధులకు సరిగ్గా హాజరుకాకపోవడంతో బృజేంద్రవర్మ ఆమె నుండి వివరణ కోరాడు. ఏమనుకుందో ఏమో అవంతిక నేరుగా అఖిలేష్ సింగ్ దగ్గరకు వెళ్లి అక్కడి నుండి పైరవి చేసింది. అఖిలేష్ బృజేంద్రవర్మకు ఫోన్ చేసి, అవంతిక మెడికల్ లీవ్లో ఉందని చెప్పు, ఎవరైనా అడిగితే అని అన్నారు. దానికి బృజేంద్రవర్మ, అవంతిక తన కార్లో రోజూ ఊరంతా తిరుగుతుంది, గ్రామస్తులు అందరూ చూస్తున్నారు, నేను ఇలా చెప్పలేను అని సమాధానమిచ్చాడు. తర్వాత ఈ కాల్ రికార్డు బృజేంద్రవర్మ భార్య అయిన సీమావర్మ బయటపెట్టింది. దీంతో అవంతిక బృజేంద్రవర్మపై వేధింపుల కేసు పెట్టింది. ఈ విషయమై బృజేంద్రవర్మ, అఖిలేష్ మాట వెనకపోవడంతో ఈ వాదన జరిగింది. దీంతో కోపం వచ్చి బృజేంద్రవర్మ అఖిలేష్పై బెల్టుతో దాడి చేశాడు. దీని తరువాత పిల్లలు మరియు గ్రామస్తులు నిరసన తెలిపారు. పాఠశాలకు తాళం వేశారు. పిల్లలు పాఠశాలకు హాజరు కావడానికి నిరాకరించారు మరియు ప్రధానోపాధ్యాయుడిని జైలు నుండి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యూపీ విద్యాశాఖ మంత్రి కూడా ప్రధానోపాధ్యాయుడు బృజేంద్రవర్మ నీతి నిజాయితీ గలవాడు అని, అతడు అఖిలేష్ సింగ్తో వేధింపులకు గురయ్యాడు అని, కేవలం 20 సెకండ్ల వీడియోతో అతన్ని దోషిగా నిర్ణయించలేమని మీడియాకు తెలిపారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆ అధికారి అఖిలేష్ సింగ్ను కూడా సస్పెండ్ చేయమన్నారు. కేవలం అవంతిక ఈగో వల్ల ఇంత పంచాయితీ జరిగినది. దీంతో బ్రిజేష్ వర్మ, అవంతిక మరియు అఖిలేష్ సింగ్ ముగ్గురూ సస్పెండ్ అయ్యారు.